ఈరోజు వీడియోలో నెయ్యి తయారీ ప్రాసెస్ చూద్దామండి. మామూలుగా అందరూ నెయ్యి చేయాలంటే చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ నేను సింపుల్ వే చేసి చూపిస్తాను. ముందుగా పాలు తీసుకొని సిమ్ములో బాగా కాచుకోవాలి. 2 పొంగులు వచ్చాక అలాగే వదిలేస్తే చల్లారిపోతాయి కదా. ఈ చల్లారిన పాలని తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల మీగడ బాగా మందంగా తెట్టు కడుతుంది. ఈ మీగడని తీసి స్టీల్ గిన్నెలో వేసి ఫ్రీజర్లో స్టోర్ చేస్తాను. దీనివల్ల మీగడ పాడైపోకుండా అలాగే ఉంటుంది. ఫ్రీజర్లో పెట్టడం వల్ల అది గడ్డగట్టింది, అందుకే డబుల్ బాయిల్ చేశాను. అది కొంచెం గోరువెచ్చగా అయ్యాక పెరుగు తోడేసుకోవాలి. దాన్ని అలాగే హాఫ్ డే ఉంచేస్తే అది బాగా ఫర్మెంట్ అవుతుంది. ఇలా పుల్లగా అయిన ఈ మీగడని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల అది బాగా గడ్డ కడుతుంది. అప్పుడే మనకు నెయ్యి ఈజీ అవుతుంది. ఆ మీగడ బాగా కూల్ అయ్యాక బయటికి తీసి దాన్ని గరిటతో తిప్పుతూ ఉండాలి. వీడియోలో చూపించినట్లు కొద్దిసేపు ఒక 5 మినిట్స్ తిప్పితే చాలండి. అందులో ఉన్న వెన్న మొత్తం పైకి తెట్టుగా వచ్చేస్తుంది. వెంటనే మీకు అర్థమవుతుంది. అందులో కూల్ వాటర్ వేయగానే ఆ వెన్న పైకి బాగా రావడం మీరు గమనించవచ్చు. ఈ వెన్నని 2-3 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి వాటర్తో. కూల్ వాటర్తో క్లీన్ చేస్తే అది గడ్డగానే ఉంటుంది, ఈజీగా ఉంటుంది. దీనికోసం మిక్సీలు, కవ్వంలు ఇవేమీ వాడాల్సిన అవసరం లేదు. ఈజీ వే అండి. ఇలాంటి వీడియో మీరు ఎక్కడ కూడా చూసుండ్రు, యూట్యూబ్లో కూడా ఎక్కడ ఉండదు. సింపుల్ వే. చాలా మంది మిక్సీలో వేసి చేస్తుంటారు. చాలాసేపు మిక్సీ వేసినా కూడా వెన్న ఎప్పటికీ పైకే రాదు. అంతేకాదు ఆ మిక్సీ గిన్నెలో తోమడం కూడా పెద్ద పని. నా చిన్నప్పుడు మా జేజీ అవ్వ చేత్తో మజ్జిగని చిలకంగా ఎన్నో గంటలకో ఎప్పటికో వెన్న తయారయ్యేది. జేజీ పొద్దున్న లేచి డైలీ ఆ పనిలోనే ఉండేది. ఇలా తయారైన వెన్నని మందంగా ఉండే గిన్నెలో వేసుకొని అందులో కొంచెం మెంతులు, కొంచెం ఉప్పు వేసి మరిగించుకోవాలి. అది కూడా సిమ్లోనే కాచుకోవాలి. అందులో ఉన్న పార్టికల్స్ బ్లాక్ అయ్యేంత వరకు కాచుకోవాలి. ఇప్పుడే మీకు అర్థమవుతుంది, మంచి స్మెల్ వస్తుంది, నెయ్యి రెడీ అయిపోయినట్టు. ఇంకా దించుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవడమే. ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి. ఈ 1 వీక్లో తయారయ్యే నెయ్యి 1 వీక్లోనే ఫినిష్ అయిపోతుంది. మళ్ళీ ఇంకో 1 వీక్కి మళ్ళీ రెడీగా మీగడ తయారైపోతుంది. నెయ్యి వడగట్టాక అందులో ఉండే డస్ట్లో కూడా మళ్ళీ వాటర్ వేసి మళ్ళీ మరిగించి ఆ మరిగించిన దాన్ని ఫిల్టర్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అందులో కూడా నెయ్యి తీసుకోవచ్చండి, దాన్ని వేస్ట్ కానివ్వకుండా. చాలామంది ఆ బ్లాక్ని అలాగే తినేస్తుంటారు, కొంతమంది పడేస్తుంటారు. ఈ వేలో చేయండి. ఒక స్పూను నెయ్యి వరకు మనం సేవ్ చేయొచ్చు. మనకు షాపులో ఇంత స్వచ్ఛమైన నెయ్యి ఎప్పటికీ దొరకదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.